Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కలర్ is 5800 angstroms. Express it in nanometer and meter. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వేవ్ లెంత్ ఇవ్వడం జరిగింది. గివెన్ వేవ్ లెంత్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ కలర్. వేవ్ లెంత్ మనం ఈ సింబల్ దీన్ని లాంబ్డా అంటాం. లాంబ్డాతో డినోట్ చేస్తాం. ఎంత ఇవ్వడం జరిగింది? 5800 యాంగ్స్ట్రమ్స్. ఇలా ఏ రాసి పైన సర్కిల్ పెడితే దీన్ని యాంగ్స్ట్రమ్స్ అంటారు. ఇప్పుడు ఈ వాల్యూని మనం ఈ 5800 యాంగ్స్ట్రమ్స్ అనేవి ఎన్ని నానోమీటర్స్ కి ఈక్వల్ అవుతుంది, ఇది ఒక బిట్టు. అండ్ ఈ 5800 అనేది ఈ యాంగ్స్ట్రమ్స్ ఉంది ఎన్ని మీటర్స్ కి ఈక్వల్ అవుతుంది, ఇదో బిట్టు. ఈ రెండు ఏ బిట్టు బి బిట్టు రెండు సాల్వ్ చేయాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ యాంగ్స్ట్రమ్ కి నానోమీటర్ కి రిలేషన్ ఏంటి, ఈ యాంగ్స్ట్రమ్ కి మీటర్ కి రిలేషన్ ఏంటి అని తెలుసుకోవాలి. ఫస్ట్ 1 యాంగ్స్ట్రమ్ అనేది 10⁻⁻10 నానోమీటర్ కి ఈక్వల్ అవుతుంది. ఇది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇది మనకి గుర్తుంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఇది ఒకటి మనం బై హార్ట్ చేయాలి. తర్వాత అదే 1 యాంగ్స్ట్రమ్ అనేది మీటర్లో కావాలంటే 10⁻⁻10 మీటర్ అవుతుంది. ఇది ఒకటి మనం చూసుకోవాలి. ఇది కన్వర్షన్ యాంగ్స్ట్రమ్స్ నుంచి నానోమీటర్ కి, యాంగ్స్ట్రమ్ నుంచి మీటర్ కి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏ బిట్ చేద్దాం. చూడండి, 1 యాంగ్స్ట్రమ్ అనేది 10⁻⁻10 అయితే మరి 5800 యాంగ్స్ట్రమ్ అవుతుంది. అటు ఇటు మల్టిప్లై చేసేద్దాం. మల్టిప్లై చేసేద్దామా? ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5800 into 1 5800 యాంగ్స్ట్రమ్స్. ఎంత అవుతుంది? 5800 10⁻⁻1 అవుతుంది. 5800 into 10⁻⁻1 నానోమీటర్. క్లియరా? 10⁻⁻1 అని రాయొచ్చు, 1/10 అని రాయొచ్చు. అంటే 5800 into 1/10 నానోమీటర్. ఇందులో ఈ జీరో క్యాన్సిల్ చేసేద్దాం. 580/1 అంటే 580నే. సో 580 నానోమీటర్స్. ఏది 5800 యాంగ్స్ట్రమ్స్ అనేది నానోమీటర్ లో కన్వర్ట్ అయితే 580 నానోమీటర్ అవుతుంది. ఇది ఏ బిట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బి బిట్ చూద్దాం. 1 యాంగ్స్ట్రమ్ 10⁻⁻10 మీటర్ అయితే మరి 5800 యాంగ్స్ట్రమ్ కావాలంటే అటు ఇటు 5800 తో మల్టిప్లై చేయాలి. ఏం చేసినా బోత్ సైడ్స్ చేయాలి. సో ఇది 1 into 5800 యాంగ్స్ట్రమ్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 5800 into 10⁻⁻10 మీటర్స్. ఇప్పుడు దీన్ని మనం 5.8 into స్టాండర్డ్ ఫామ్ లో రాస్తాం. చూడండి, ఇది 1 2 3 అంటే ఒక డిజిట్ తర్వాత 3 నెంబర్స్ ఉంటే దాన్ని ఇంటూ 10⁻3 అని రాయాలి. ఇంతవరకు ఇది 5800 ఇంటూ ఈ 10⁻⁻10 మీటర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. క్లియర్? ఇది 5.8 into ఈ పవర్స్ ఉన్నాయి కదా, సేమ్ బేస్ ఉంటే పవర్స్ ఏం చేయాలి? ప్లస్ ఉంటే యాడ్ చేయాలి, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 10⁻3 కి ఈ -10 యాడ్ చేయాలి. అంటే ప్లస్ ఇంటూ -10 -10 అవుతుంది. అంటే 5/8 into 10⁻3 -10 అంటే -7 మీటర్స్. అంటే 5800 యాంగ్స్ట్రమ్స్ అనేది మనకి మీటర్స్ లో కావాలంటే ఎంత అవుతుంది? 5.8 into 10⁻⁻7 మీటర్స్ అవుతుంది. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please
Do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.